Good morning. Today's topic is Karnaug maps. Okay, so let us see two variable Karnaug map. This topic we have seen in our previous class, but as a just a quick revision, I'm telling you this two variable Karnaug map. Two variable Karnaug map means this Karnaug map will possess only two variables. So let us suppose I have a function f of a and b, means I have only two variables. I have only two variables. Okay, that's why the name two variable Karnaug maps. So the variables are a and b, right? Since I have only two variables, so 2 power n combinations are possible. 2 power n combinations are possible, right? 2 power n combinations are possible. So 2 power n combinations, right? Since n equal to 2, since it is two variable, right? So totally 2 power 2 means totally I have four combinations. Totally I have four combinations. So this Karnaug map should possess four combinations. Four combinations. So two variables A and B. A and B, right? Two variables A and B. So let us take this. This is the representation of a Karnaug map, two variable Karnaug map. So I'm taking four cells here. Okay, I'm taking here four cells. ఇక్కడ నేను four cells తీసుకుంటున్నానమ్మా. I'm taking here four cells, right? ఆ four cells ఎలా తీసుకుంటున్నాను అంటే గమనించండి. I have two variables కదా. I have two variables kada. A and B. A and B are the variables here, right? A and B are the variables here. Okay, so A can take the value of 0 or A can take the value of 1. Okay, అలాగే అలాగే B either 0 అవ్వచ్చు or 1 అవ్వచ్చు or 1 అవ్వచ్చు. ఓకేనండి, ఏ 0 అవ్వచ్చు or 1 అవ్వచ్చు. సో దట్ ఇప్పుడు మనకి ఈ సెల్ యొక్క నెంబర్ ఏమవుతుందమ్మా? see here I have four combinations. So I have to write four variables here. Okay, sorry, I have to write four terms here. Okay, simple అర్థం చేసుకోండి అమ్మా. ఫోర్ కాంబినేషన్స్, టూ ఇన్పుట్స్ అనమాట. సో మనకి ఇన్పుట్స్ ఏ బి అనుకుంటే కనుక ఇన్పుట్స్ వాట్ ఆర్ ది కాంబినేషన్స్? ఫోర్ కాంబినేషన్స్ కదా. అవేంటేంటి అవి? 0 0 is one combination. Okay, 0 1 is another combination. 0 0 0 1 తర్వాత 1 0 and 1 1 are the combinations. ఓకేనమ్మా. సో గమనించండి, ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్ కాంబినేషన్ ఏమవుతుందండి? కాంబినేషన్ సెల్కి అంటే ఏ బి రెండు చూసుకోండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 0. బి వాల్యూ ఎంత? 0. సో దిస్ సెల్ రిప్రజెంట్స్ 0 0. దిస్ సెల్ రిప్రజెంట్స్ 0 0. ఓకేనమ్మా, 0 0. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఈ సెల్ తీసుకుంటే కనుక ఈ సెల్కి ఇటు పక్క 0 ఉంది ఏ. ఓకే, 0. ఇటు పక్క బి వాల్యూ ఎంత అమ్మా? 1. ఓకేనా? సో 0 0 1 0 1. ఓకేనండి, అన్నది ఈ సెల్ యొక్క కాంబినేషన్ అనమాట. ఇదిగోండి 0 0 0 1, రైట్? ఇప్పుడు ఇటేపు తీసుకుంటే కనుక ఇటేపు A1 ఈ సెల్కి రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ ఫర్ దిస్ సెల్. ఏకి 1, బికి వాల్యూ ఎంత? 0. సో 1 0. సో 1 0 is the combination at this cell, right? ఇప్పుడు ఈ సెల్ తీసుకుంటే A1 B కూడా 1, A1 B కూడా 1. సో దిస్ ఇస్ ద కాంబినేషన్ A1 and B1. సో మన నాలుగో షేమో కాంబినేషన్స్ సి హియర్ 0 0 వచ్చింది, 0 1 వచ్చింది, 1 0 కాంబినేషన్ వచ్చింది, 1 1 కాంబినేషన్ కూడా వచ్చిందమ్మా. సో ఐ గాట్ టోటల్ all these four combinations in this Karnaug map. ఓకే, ఇప్పుడు 0 0
0 0 అంటే 0 అంటే వాట్ ఈస్ ద డెసిమల్ వాల్యూ హియర్? 0. వాట్ ఇస్ ద డెసిమల్ వాల్యూ హియర్? 0. 0 1 అన్నాం అనుకోండి అమ్మా, వాట్ ఇస్ ద డెసిమల్ వాల్యూ హియర్? 1. 1 0 అన్నాం అనుకోండి అమ్మా, వాట్ ఇస్ ద డెసిమల్ వాల్యూ హియర్? 2. 1 1 అన్నాం అనుకోండి అమ్మా, వాట్ ఇస్ ద డెసిమల్ వాల్యూ హియర్? 3. సో ఇప్పుడు ఈ డెసిమల్ వాల్యూస్ అనమాట, దీని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూస్. ఓకే, 0 1 2 3 అని అక్కడ రాసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఓకేనా, ఇక్కడ రాసుకుంటున్నాను అనమాట. రైట్, ఇప్పుడు గమనించండి, మనం ఈ కార్నాక్ మ్యాప్ని ఎలా వాడాలి? సి హియర్, మనం ఎందుకు వాడుతాం కార్నాక్ మ్యాప్స్ని? మనం కార్నాక్ మ్యాప్స్ని ఎందుకు వాడుతున్నాము? సింపుల్, ఒకటే రీజన్ ఏంటి అంటే బులియన్ ఆల్జిబ్రాని ఉపయోగించి మనము ఒక బులియన్ ఫంక్షన్ని మినిమైజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ సమ్వాట్ టీడియస్ ప్రాసెస్, కొద్దిగా కష్టం. ఎందుకంటే వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దిస్ బులియన్ ఫార్ములాస్, రైట్? అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక బులియన్ ఎక్స్ప్రెషన్కి, ఒక బులియన్ ఫంక్షన్కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయమ్మా, అంటే మల్టిపుల్ మినిమైజేషన్ అవుట్పుట్స్ పాసిబుల్ అవ్వచ్చు. ఓకే, ఇన్ కపుల్ ఆఫ్ క్లాసెస్ అది నేను చూపిస్తాను, నాకు నేను చూపిస్తానమ్మా మీకు నేను అది ఎలా అవుతుంది అన్నది. సో ఒకటే క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉండొచ్చు, అయితే బులియన్ ఆల్జిబ్రా ఉపయోగించి మనం వాటన్నిటిని రాయలేము. కాబట్టి we're going for కార్నాక్ మ్యాప్. కార్నాక్ మ్యాప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనండి, ఇట్ ఈస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ బులియన్ ఎక్స్ప్రెషన్, రైట్? ఇప్పుడు బులియన్ ఎక్స్ప్రెషన్స్ని మనం మినిమైజ్ చేయాలి అంటే, సాల్వ్ చేయాలి అంటే మన రెండు టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఎస్ఓపి ఫామ్, రెండోది పిఓఎస్ ఫామ్. ఓకేనమ్మా, ఎస్ఓపి పిఓఎస్. ఓకేనండి, ఎస్ఓపి పిఓఎస్, రైట్? ఇప్పుడు ఈ కార్నాక్ మ్యాప్ని కూడాను మనం ఎస్ఓపి ఫామ్లో సింప్లిఫై చేసుకోవచ్చు, పిఓఎస్ ఫామ్లో కూడా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనండి, ఎస్ఓపి ఫామ్లో సింప్లిఫై చేసుకోవచ్చు, పిఓఎస్ ఫామ్లో కూడా సింప్లిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రాసిన కార్నాక్ మ్యాప్ని ఎస్ఓపి ఫామ్లో ఎలా రాస్తాము, పిఓఎస్ ఫామ్లో ఎలా రాస్తాము చూద్దాం ఒకసారి, రైట్? సో ఐఎమ్ నో రైటింగ్ ఇన్ ఎస్ఓపి ఫామ్. ఓకేనండి, ఎస్ఓపి ఫామ్లో రేపు రాయబోతున్నానమ్మా, రైట్? ఎస్ఓపి ఫామ్లో ఎలా ఉంటుంది? ఓకే, ఎస్ఓపి ఫామ్లో ఎలా ఉంటుంది ఈ కార్నాక్ మ్యాప్? ఇప్పుడు అంటే సేమ్ కార్నాక్ మ్యాప్ ఎస్ఓపి ఫామ్లో ఏ టర్మ్స్ రిప్రజెంట్ చేస్తుంది, ఎట్లాంటి కాంబినేషన్స్ ఇది రిప్రజెంట్ చేస్తుంది అని చూద్దామమ్మా, రైట్? సో టూ వేరియబుల్స్ కదా, టూ వేరియబుల్స్ అంటే ఎన్ని ఉంటాయి కాంబినేషన్స్? ఐ హ్యావ్ 4 కాంబినేషన్స్. అంటే సేమ్ మళ్ళీ ఇదే బొమ్మకి ఇస్తున్నానమ్మా, సేమ్ నేను పైకి ఇచ్చిన బొమ్మే కిందకి ఇస్తున్నాను. అయితే ఎస్ఓపి ఫామ్లో ఎలా మనం ఉంటుంది, దాని వాల్యూ ఎలా ఉంటుంది, పిఓఎస్ ఫామ్లో ఎలా ఉంటుంది రాయబోతున్నాం అనమాట. ఓకేనండి, సో ఇప్పుడు గమనించండి, ఇది ఏ, ఇది బి కదా, రైట్? ఏ అండ్ బి కెన్ టేక్ ద వాల్యూస్ 0 అండ్ 1. బి 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఏ 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఇవ్వడమ్మా సేమ్ ఇదే మళ్ళీ ఇక్కడికి ఇస్తున్నాను అనమాట. సో వాట్ ఇస్ దిస్ సెల్ కాంబినేషన్? 0 0. దిస్ కాంబినేషన్ ఇస్ 0 1. దిస్ కాంబినేషన్ ఇస్ 1 0. దిస్ సెల్ కాంబినేషన్ ఇస్ 1 1. ఓకేనండి, 1 1. ఇప్పుడు ఎస్ఓపిలో మనం రాస్తున్నాం అనమాట. ఎస్ఓపిలో 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్, 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్, 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్. అవునా కదా? 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్, రైట్? సో ఇప్పుడు గమనించండి, ఇక్కడ 0 అంటే ఏంటి? ఏ 0 అంటే మీనింగ్ ఏంటి? ఇట్ రిప్రజెంట్స్ ఏ బార్. ఎందుకని? 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్, 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్, 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్. కాబట్టి ఏ 1 అంటే వాల్యూ ఏంటి? ఇక్కడ ఏ అని అర్థం అనమాట. ఓకేనా? బి 0 అంటే వాల్యూ ఎంత? ఇక్కడ బి బార్. ఎందుకని? 0 అంటే కాంప్లిమెంట్ కాబట్టి, రైట్? బి 1 అంటే ట్రూ ఫామ్ బి. ఓకేనమ్మా? నౌ ఎస్ఓపి ఫామ్లో రాసుకోవాలంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ సెల్ ఏమవుతున్నాం ఇప్పుడు? ఈ సెల్ ఇది 0 0 అంటే ఏంటి? ఏ బార్ బి బార్. ది సెల్ రిప్రజెంట్స్ ఏ బార్ బి బార్, ఏ బార్ బి బార్. ది సెల్ రిప్రజెంట్స్ ఏ బార్ బి బార్. ఓకేనండి? నౌ
ఈ సెల్ 01 అంటే ఏం రిప్రజెంట్ చేస్తున్నామా, ఇటు పక్కన ఏ బార్, వర్టికల్గా బి, ఏ బార్ బి అని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ సెల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, 10 అన్న సెల్ హారిజాంటల్గా ఏ, వర్టికల్గా ఏముంది బి బార్, అంతేనా, ఏ బి బార్. ఆర్ గమనించండి ఇక్కడ 10 ఉంది కదా, బట్ దీని బట్టి కూడా రాసుకోవచ్చు. 1 అంటే ఏ, నెక్స్ట్ 0 ఉంది అంటే కాంప్లిమెంట్ బి బార్ అని, ఇక్కడ 1 ఉంది అంటే ఏ బి అని రాసేసుకోవచ్చు అనమాట. సో దీస్ సెల్స్ రిప్రజెంట్స్ దీస్ మిన్ టర్మ్స్ ఓకేనమ్మా. ఇవి మనకి ఏమవుతాయి, వీటిని ఏమంటారు, మిన్ టర్మ్స్ అనే కానీ అది ఎస్ఓపి ఫామ్లో రాయాలంటే కనుక, రైట్. అలాగే ఇప్పుడు లెట్ us రైట్ దిస్ ఇన్ పిఓఎస్ ఫామ్. పిఓఎస్ ఫామ్ ఎలా రాస్తాం, పిఓఎస్ ఫామ్లో ఎలా రాస్తాము, రైట్. పిఓఎస్ ఫామ్ రాస్తున్నామా ఇప్పుడు నేను. పిఓఎస్ ఫామ్లో ఎలా ఉంటుంది, 1 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్, 1 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్, 0 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్, 0 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్. ఓకేనండి, ఇలా మనకు ఉంటుంది అనమాట. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి, రైట్. సో అగైన్ ఐఎమ్ డ్రాయింగ్ దిస్. ఓకే, ఐఎమ్ డ్రాయింగ్ దిస్ నౌ. మళ్ళీ అగైన్ పై డయాగ్రామ్ గీస్తున్నానండి, ఓకేనా. ఐఎమ్ రైటింగ్ ద సేమ్ డయాగ్రామ్, నేను ఇదే గీస్తున్నాను, పైన నేను మీకు పైన గీసిందే గీస్తున్నానమ్మా, రైట్. సో 2 వేరియబుల్ కార్నాక్ మ్యాప్ అంటే మీనింగ్ ఏంటి, 2 వేరియబుల్సే ఉంటాయి, ఇద్దరు ఏ అండ్ బి. ఏ వాల్యూ ఏమవ్వచ్చు, 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. బి వాల్యూ ఏమవ్వచ్చు, ఇద్దరు 0 అవ్వచ్చు ఆర్ 1 అవ్వచ్చు. కాబట్టి ఈ సెల్ నెంబర్ ఎంత, ఇది 0 0 ఏబి. ఈ సెల్ నెంబర్ 0 1 ఏబి. ఈ సెల్ నెంబర్ 1 0 ఏబి. అండ్ దిస్ సెల్ నెంబర్ ఇస్ 1 1 ఏబి. ఓకే, ఇప్పుడు మనం రాస్తుంది ఏంటి, ఇప్పుడు రాస్తుంది ఏమని రాస్తున్నాము, పిఓఎస్ రాస్తున్నామండి. పిఓఎస్ అంటే 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్, సారీ ట్రూ ఫామ్. ఓకే, 0 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్ అండ్ 1 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్. ఏ 0 అంటే ఏంటి, ఇక్కడ దీని మీనింగ్ ఏంటిది, ఏ 0 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్. ఓకే, 1 అని ఉంది అంటే ఏం రాయాలి ఇక్కడ, ఏ బార్, ఏ బార్. ఓకే, ఇక్కడ బి 0 ఉంది అంటే దీని మీనింగ్ ఏంటి, బి. ఇక్కడ బి 1 ఉందమ్మా అంటే దీని మీనింగ్ ఏంటి, బి బార్. ఓకేనండి. నౌ వాట్ ఆర్ ది కాంబినేషన్, వాట్ ఆర్ ది మిన్ టర్మ్స్ హియర్, 0 0 అంటే ఏ బి, హారిజాంటల్ గా ఏ ఉంది, వర్టికల్ గా బి ఉంది. ఇక్కడ 0 1 అంటే ఏ బి బార్, ఏ బి బార్, రైట్. ఇక్కడ 1 0 ఉంది అంటే ఏ బార్ బి. నెక్స్ట్ దిస్ రిప్రజెంట్స్ ఏ బార్ బి బార్, ఏ బార్ బి బార్. ఓకేనండి, ఇది మనకి ఏంటి అంటే జనరల్ గా 2 వేరియబుల్ కార్నాక్ మ్యాప్ రిప్రజెంటేషన్, తర్వాత వాటి యొక్క కాంబినేషన్. సారీ అమ్మా తప్పు రాసాము. ఇది ఏంటిది, పిఓఎస్ ఫామ్ కదా, పిఓఎస్ ఫామ్ కదా ఇది. పిఓఎస్ అంటే అలా ఉండాలి, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. ఓకే, అంటే ఇదేంటిది ఏ బి కదా, మనం ఏ ప్లస్ బి అని రాసుకోవాలి. పిఓఎస్ ఫామ్ రాసుకుంటున్నప్పుడు ఎలా ఉండాలి కదా, రైట్. దిస్ ఈజ్ మ్యాక్స్ టర్మ్. ఓకే, దీస్ ఆల్ ఆర్ మ్యాక్స్ టర్మ్స్. ఇక్కడ ఏంటిది ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి బార్ అని రాసుకోవాలండి. ఇక్కడ ఏ బార్ ప్లస్ బి. ఓకేనమ్మా, ఏ బార్ ప్లస్ బి. ఇక్కడ ఏ బార్ ప్లస్ బి బార్. తప్పు చెప్పాను, సారీ. దిస్ ఈజ్ రైట్. ఓకే, ఏ బార్ ప్లస్ బి బార్. ఇది మనకేంటి అంటే పిఓఎస్ రిప్రజెంటేషన్ ఆఫ్ 2 వేరియబుల్ కార్నాక్ మ్యాప్, 2 వేరియబుల్ కార్నాక్ మ్యాప్. ఓకేనండి, అదనమాట, రైట్. అంటే మన కార్నాక్ మ్యాప్ని ఎస్ఎల్ ఫామ్లో కావాలంటే ఎస్ఎల్ ఫామ్లో ఉపయోగించుకోవచ్చు, పిఓఎస్ ఫామ్లో కావాలంటే పిఓఎస్ ఫామ్లో కూడా రాసుకోవచ్చు అనమాట. రాసుకుంటే ఇవి మనకి మిన్ టర్మ్స్ అవుతాయి అనమాట. ఓకేనా, చాలా సింపుల్, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, రైట్. నెక్స్ట్ we'll step on to 3 variable Karnack map. We'll step on to 3 variable Karnack map, right? So 3 variable Karnack map. 3 variable Karnack map. 3 వేరియబుల్ అంటున్నామమ్మా అంటే ఏంటి, 3 ఉంటాయి వేరియబుల్స్ ఏబిసి. ఓకేనండి, అంటే ఎన్ని ఉంటాయి కాంబినేషన్స్, 2 పవర్ 3 అంటే ఐ హ్యావ్ 8 కాంబినేషన్స్. I have 8 కాంబినేషన్స్. ఓకేనమ్మా, అంటే ఇప్పుడు కార్నాక్ మ్యాప్ లో ఎన్ని ఉండాలంటే సెల్స్, 8 సెల్స్ ఉండాలన్నమాట.
ఓకేనండి. ఐ హావ్ టు ప్లేస్ 8 సెల్స్. ఐ హావ్ టు ప్లేస్ 8 సెల్స్. ఓకే. సో ఇప్పుడు వాటిని ప్లేస్ చేస్తున్నాను. 8 సెల్స్ కదా. సో ఇదన్నమాట మనకి. ఓకే. 2 4 3 అంటే 8 కాంబినేషన్స్ ఆర్ ప్రెసెంట్. అయితే ఇక్కడ సో ఇక్కడ మనకి వాట్ ఆర్ ద వేరియబుల్స్ హియర్? ఏ బి సి. ఏ బి సి ఆర్ ది వేరియబుల్స్ హియర్. సో అంతే కదా. 3 వేరియబుల్ అంటే ఏముంటుంది? ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఏ కామా బి కామా సి. ఏ కామా బి కామా సి. నేను ఎలా రాస్తున్నానంటే ఇటు పక్క ఏ అని రాస్తున్నాను, ఇటు పక్క బీసీ రాస్తున్నాను రా. ఇటు పక్క బీసీ రాస్తున్నానమ్మా. ఒక్కసారి గుర్తుంచుకోండి, కార్నాగ్ మ్యాప్ని ఎప్పుడూ కూడా మనము గుర్తుంచుకోండి, కార్నాగ్ మ్యాప్ని ఎప్పుడు కూడా మనము గ్రే కోడ్లో రాస్తాము. ఓకేనా అండి? గ్రే కోడ్లో రాస్తాము. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గ్రే కోడ్ అంటే ఏంటో. ఓకేనా? గ్రే కోడ్ రాస్తాము. రైట్? గ్రే కోడ్ అంటే ఏంటి? ఒకసారి మళ్ళీ ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ ఇస్ ఎగ్జాంపుల్. ఓకే. ఏ బి అని ఇన్పుట్స్ ఉన్నాయమ్మా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ బీసీ రాసుకున్నాం కదా. సో బీసీ అనేది చెప్పేస్తాం, మీకు కూడా ఈజీగా ఉంటుంది. సో బీసీ అనే ఇన్పుట్స్ ఉన్నాయి అంటే ఇది ఏంటిది? 2 వేరియబుల్ ఉన్నాయి అనమాట. సో వాట్ ఆర్ ది కాంబినేషన్స్? రైట్ ఇట్ ఇన్ బైనరీ. ఓకేనా? రైట్ ఇట్ ఇన్ బైనరీ. సో బైనరీలో 0 0 0 1 బైనరీ రాస్తాను, సింపుల్గా సరిపోతుంది ఇక్కడ. రైట్? బైనరీలో రైట్ 2 ఇన్పుట్ బైనరీ కాంబినేషన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనము? 0 0 0 1 1 0 1 1. ఇది కదా బైనరీలో, అవునా? సో సి దీస్ ఆర్ వాల్యూస్ ఇన్ బైనరీ నెంబర్ సిస్టమ్. రైట్? ఇప్పుడు దీనికి మనం గ్రే కోడ్ రాయాలరా. ఇప్పుడు మనం దీనికి గ్రే కోడ్ రాయాలన్నమాట. రైట్? గ్రే కోడ్ అంటే ఏంటి? గ్రే కోడ్ అంటే ఏంటి? బైనరీ కోడ్ ఈజ్ ఎ వెయిటెడ్ కోడ్ అండ్ ఇట్ ఈస్ సీక్వెన్షియల్ కోడ్. గ్రే కోడ్ అన్నది ఏంటి అంటే నాన్ వెయిటెడ్ కోడ్. ఓకే. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ బైనరీ. గ్రే కోడ్ మనం బైనరీ నుంచి డిరైవ్ చేస్తామండి. వాళ్ళు చెప్పుకున్నాం మనం గ్రే కోడ్ నుంచి ఎలా రాసుకోవాలో, బైనరీ నుంచి గ్రే ఎలా రాసుకోవాలో. బైనరీ టు గ్రే చెప్పాను మీకు, అండ్ గ్రే టు బైనరీ కూడా చెప్పానమ్మా మీకు. ఈ రెండు చెప్పాను మీకు నేను. ఒకసారి రిఫర్ చేసుకోండి వాటిని. జస్ట్ నేను మీకు ఒకసారి క్విక్గా రివైజ్ చేస్తాను అంతే. ప్రీవియస్ కూడా చూడండి ఒకసారి మీరు. రైట్? ఇప్పుడు 0 0 ఉన్న బైనరీ వాల్యూని గ్రేలోకి మార్చాలన్నమాట. ఇది బైనరీ, ఇది ఇప్పుడు దీన్ని గ్రేలో మార్చాలన్నమాట. అంటే ఏం చేయాలి? ఫస్ట్ డిజిట్ని అంటే ఎంఎస్బిని యాజ్ ఈజ్ రాసేయండి. రాసిన తర్వాత ఇప్పుడు ఈ పక్క టర్మ్స్ అంటికి కూడా ఏం చేస్తారంటే రైట్ ఎక్స్ఆర్ ఆపరేషన్. రైట్? ఎక్స్ఆర్ ఆపరేషన్. ఎక్స్ఆర్ ఆపరేషన్ అంటే ఏంటి? ఎక్స్ఆర్ గేట్ ఈజ్ ఏ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్. ఎక్స్ఆర్ గేట్ ఈజ్ ఏ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్. ఓకేనా? ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్ కాబట్టి అంటే ఈక్వల్ టర్మ్స్ ఉంటే అవుట్పుట్ 0 అవుతుంది, ఇన్ఈక్వల్ టర్మ్స్ ఉంటే అవుట్పుట్ హై అవుతుంది అనమాట. ఈ రెండు ఏంటి? ఈక్వల్. సో అవుట్పుట్ కూడా 0నే అవుతుంది. సో 0 0 బైనరీకి గ్రే కోడ్ వాల్యూ ఎంత? 0 0. ఓకేనా? ఇప్పుడు 0 1 అనుందమ్మా. ఓకేనండి? 0 1 అనుందమ్మా బైనరీ వాల్యూ. రైట్? నెక్స్ట్ బైనరీ వాల్యూ 0 1. ఓకేనా? 0 1 అని ఉన్న బైనరీ వాల్యూని గ్రేలోకి మార్చండి. ఎలా చేయాలి? ఫస్ట్ డిజిట్ ఫస్ట్ ఎంఎస్బి రాసుకోవాలిరా. ఎంఎస్బి అలాగే రాసుకోవాలి. రైట్? ఎంఎస్బి నుంచి మిగతా టర్మ్స్ మొత్తం కూడాను ఎక్స్ఆర్ చేసుకుంటూ పోండి. ఇప్పుడు రెండింటికి ఎక్స్ఆర్ చేస్తే ఈ రెండు ఏంటి? 0 1 ఇన్ఈక్వాలిటీ. ఓకేనా? ఇన్ఈక్వల్ వాల్యూస్ అనమాట. ఇన్ఈక్వాలిటీ ఎక్స్ఆర్ అంటే ఏంటి? ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు మనం దీన్ని అంటే ఇన్ఈక్వల్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి అవుట్పుట్ ఈస్ హై. సో 0 1 అంటే బైనరీలో 0 0 ఉన్నా గ్రేలో 0 0నే. బైనరీలో 0 1 అంటే గ్రేలో కూడా 0 1నే. ఓకేనమ్మా? ఇప్పుడు నెక్స్ట్ బైనరీ వాల్యూ అంతా 1 0. బైనరీ వాల్యూ అంతా 1 0. రైట్? ఇప్పుడు గమనించండి, బైనరీ వాల్యూ ఇది గ్రేలో రాసుకోవాలన్నమాట. గ్రే రాసినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎంఎస్బి అలాగే రాసుకోవాలి. రాసుకున్న తర్వాత రెండు టర్మ్స్కి ఈ రెండు వాల్యూస్కి
XOR గేట్ రాసుకోండి. 1 0 ఇన్ఈక్వల్ టర్మ్స్. ఇన్ఈక్వల్ టర్మ్స్ విల్ బి డిటెక్టెడ్ బై బికాస్ XOR గేట్ ఈస్ ఏ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్. కాబట్టి ఈ రెండు ఏంటి మనకి ఇన్ఈక్వల్ టర్మ్స్ 1 0 ఇన్ఈక్వల్ గా ఉన్నాయి. సో అవుట్పుట్ ఈస్ హై. సో 1 1 అవుతుంది అనమాట. అంటే బైనరీలో 1 0 అంటే గ్రే కోడ్ లో మీకు 1 1. గ్రే కోడ్ లో మీకు 1 1. ఓకేనండి. అలాగే బైనరీలో 1 1 ఉందమ్మా. బైనరీలో 1 1 ఉంది. ఓకే. గ్రేలో ఎంత అంటే ఎంఎస్బి ఎలాగ రాస్తున్నారండి. ఎంఎస్బి నుంచి నెక్స్ట్ టర్మ్స్ మొత్తం మీరు యాడ్ చేసుకుంటూ పోతారనమాట. అదే ఎక్స్ట్రా చేసుకుంటూ పోతారనమాట. ఓకే. 1 1 అంటే ఏంటి ఇన్ఈక్వల్ టర్మ్స్. ఓకే. ఇన్ఈక్వల్ టర్మ్స్ విల్ నాట్ సారీ 1 1 అంటే ఏంటి ఈక్వల్ టర్మ్స్. ఈక్వల్ వాల్యూస్ విల్ నాట్ బి డిటెక్టెడ్ బై XOR గేట్. సో అవుట్పుట్ ఇస్ 0. ఓకే. 1 0. ఓకేనండి. సో మనం ఎప్పుడు కూడా బైనరీ కార్నర్ మ్యాప్స్ అన్నవి గ్రే కోడ్ లో రాస్తాము. ఓకేనండి. గ్రే కోడ్ లో రాస్తాము. కాబట్టి ఇవి ఇక్కడ వేసుకోవాలమ్మా. యాక్చువల్లీ ఏ వాల్యూ ఏదర్ 0 ఆర్ 1 ఉంటుంది అనమాట. బి వాల్యూ అవ్వాలి బీసీ. ఇక్కడ రెండునే టర్మ్స్ బీసీ రెండునే టర్మ్స్ అనమాట. రెండు టర్మ్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? 4 కాంబినేషన్స్ వస్తాయి మనకి. అవునా? ఐ హావ్ 4 కాంబినేషన్స్. అవి మనం బైనరీ రాసుకోకూడదు. ఓకేనా? బైనరీలో రాసుకోకూడదు. గ్రేలోనే రాసుకోవాలి. ఎందుకని చూద్దాం ఇప్పుడు. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ గ్రేలో రాస్తున్నామండి. వీఆర్ రైటింగ్ ఇన్ గ్రే కోడ్. గమనించండి, సింగిల్ వేరియబుల్ అంటే గ్రే కోడ్ కూడా మీకు అవే వస్తాయి వాల్యూస్. బైనరీ వాల్యూ 0, బైనరీ వాల్యూ 1 అన్నాను అనుకోండమ్మా. ఇప్పుడు గ్రేలో మార్చండి అంటే ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్ రాస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏం టర్మ్ లేదు కదా యాడ్ చేయడానికి, అదే ఎక్స్ట్రా చేయడానికి ఏం లేదు కదా, కాబట్టి 0నే. నెక్స్ట్ ఎంఎస్బి రాస్తున్నాము 1. నెక్స్ట్ టర్మ్ ఏమీ లేదు ఇక్కడ, నెక్స్ట్ వాల్యూ ఇక్కడ నాకు ఏమీ లేదు XOR గేట్ చేయడానికి, కాబట్టి సింపుల్ 1నే. అందుకనే మీ 2 వేరియబుల్ కార్నర్ మ్యాప్ లో నేను చెప్పలేదు. ఓకేనండి. రైట్. సో మనం యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనము గ్రే కోడ్ లో రాసుకోవాలి. we have to represent these in గ్రే కోడ్. ఓకే. ఇప్పుడు బీసీ ఉంది అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నో కాంబినేషన్స్ 4 వస్తాయి మా కాంబినేషన్స్. అవేంటేంటి? రైటింగ్ గ్రే కోడ్ 0 0 0 0 0 1 1 1 1 0. ఓకేనమ్మా. గ్రేలో రాసుకోవాలి వాటిని మీరు గ్రేలోకి రాసుకోవాలి. రైట్. ఓకేనండి. ఇప్పుడు గ్రేలో రాసుకున్నామండి. ఎందుకు గ్రేలో రాసుకుంటున్నాము చెప్తాము మీకు. ఇప్పుడు గ్రేలో రాసుకుంటే కనుక గ్రేలో రాసుకుంటే గ్రే కోడ్ రాసుకుంటే గ్రే కోడ్ లో వాట్ ఈస్ ది సెల్ నెంబర్? సెల్ వాల్యూ ఎంతమ్మా? A0, BC కూడా 0 0నే. సో 0 0 0. ఏ వాల్యూ ఎంత ఇక్కడ? 0. వాట్ ఆర్ ది వాల్యూస్ ఆఫ్ BC? 0 1. సో 0 0 1 అన్నది మనకి ఏంటి అంటే సెకండ్ సెల్ లో ఉన్న వాల్యూ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ 1 1 అంటే ఏంటి? సారీ, ఇక్కడ 0 ఉంది, ఇటు 1 1, కాబట్టి దిస్ ఈస్ 0 1 1. ఓకేనమ్మా. రైటింగ్ ఇన్ గ్రే కోడ్ రాస్తున్నామండి. రైటింగ్ ఇన్ గ్రే కోడ్ రాస్తున్నాం అనమాట. రైట్. ఇప్పుడు ఈ సెల్ వాల్యూ ఎంత? హారిజాంటల్ గా 0, వర్టికల్ గా 1 0 0 1 0. ఓకేనండి. అది అలాగే అన్ని రాస్తామమ్మా. అలాగే అన్ని రాస్తాము. ఈ వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఎట్ దిస్ సెల్? అంటే ఇది 1 0 0. వాట్ ఈస్ ద వాల్యూ ఎట్ దిస్ సెల్? 1 0 1. వాట్ ఈస్ ద వాల్యూ ఎట్ దిస్ సెల్? 1 1 1. వాట్ ఈస్ ద వాల్యూ ఎట్ దిస్ సెల్? 1 1 0. ఓకేనండి. ఇలా రాస్తున్నాం అనమాట. ఎందుకు రాస్తున్నాము అంటే మనము చేసే పని అసలు ఏంటి యాక్చువల్లీ అంటే బులియన్ ఎక్స్ప్రెషన్స్ ని ఫార్ములాస్ ఏమి ఉపయోగించకుండా మినిమైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. అందుకని ఉపయోగిస్తాం మీ కార్నాట్ మ్యాప్ అనే మెథడ్ అనమాట. రైట్. అయితే కార్నాట్ మ్యాప్ మెథడ్ మనం ఉపయోగిస్తున్నప్పుడు ఒక టెక్నిక్ ఫాలో అవ్వాలిరా. ఒకే ఒక రూల్ ఉందన్నమాట. సింగిల్ రూల్ ఉందమ్మా కార్నాట్ మ్యాప్ మనం తీసుకోవాలంటే. అదేంటి అంటే adjacent cells must differ by only 1 bit అన్నమాట. ఓకేనండి. adjacent cells must differ by only 1 bit అన్నమాట. ఓకేనా. మనం అలా రాసుకోవాలి. ఓకేనండి. adjacent cells must differ by only 1 bit. ఒక్క బిట్ మాత్రమే adjacent cells కి వేరియేషన్ ఉండాలి. అంటే ఏంటి అంటే చూద్దాము.
ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఈ రూల్ ఇది. ఓకే, అడ్జసెంట్ సెల్స్ కి ఓన్లీ 1 బిట్ మాత్రమే ఉండాలి వేరియేషన్, సింగిల్ బిట్ వేరియేషన్ ఉండాలి అడ్జసెంట్ సెల్స్. అడ్జసెంట్ సెల్స్ అంటే ఏంటమ్మా? పక్క పక్క సెల్స్ రా, రైట్? ఇప్పుడు ఇది ఇది తీసుకుందాం రా. ఏంటిది? 101 111. గమనించండి, ఈ రెండు బిట్స్ సేమ్, ఈ రెండు బిట్స్ సేమ్, ఓన్లీ ఒక్క బిట్టే వేరీ అయింది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకేనండి, అర్థమవుతుందమ్మా? రైట్. లెట్ us take another adjacent cell. ఇంకో తీసుకుందామమ్మా. ఇది తీసుకుంటున్నాను రా, ఇది తీసుకుంటున్నాను రా. 0 1 0 1 1 0. ఓకేనా? ఇలా మనం తీసుకున్నామండి, రైట్? ఇలా మనం తీసుకున్నామమ్మా. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు కనుక గమనిస్తే చెప్తున్నాను ఇందాక మీకు నేను, అదేంటి? 1 బిట్ వేరియేషనే ఉండాలి. ఓకే, 1 బిట్ వేరియేషనే ఉండాలి, రైట్? సో మీరు కనుక చూస్తే 0 0 సేమ్, నో వేరియేషన్. 1 1 నో వేరియేషన్. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఓన్లీ 1 బిట్టే వేరీ అయింది, ఓన్లీ 1 బిట్టే వేరీ అయింది. ఓకేనా? అడ్జసెంట్ బిట్స్ పక్క సెల్స్, అడ్జసెంట్ సెల్స్ పక్క సెల్స్. ఓకేనా అండి? ఎన్నో చూసుకోండి మీరు ఒకసారి. చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ రెండు చూసుకుంటే 0 0 0 0 0 1. ఓకే, ఇప్పుడు గమనించండి, 0 0 కామన్, నో డిఫరెన్స్. 0 0 కామన్. ఓకే, ఒక్కసారి ఇక్కడ 0 ఇక్కడ 1 ఉందన్నమాట, ఓన్లీ 1 బిట్టే వేరీ అయింది ఇక్కడ కూడా. ఓకేనా? సో అలా మీరు కార్నాట్ మ్యాప్ లో ఏ పక్క సెల్స్ తీసుకున్నా సరే, ఓకేనామా, మీకు ఓన్లీ 1 బిట్ వేరియేషన్ ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి మాట, అడ్జసెంట్ సెల్స్ అంటున్నాను, అంటే పక్కన అంటున్నాను అనమాట. ఓకేనా? గుర్తుంచుకోండి, పక్క సెల్స్ అంటే ఏంటి? మీరు ఈ గ్రాఫ్ ని ఎలాగైనా ఫోల్డ్ చేయండి, ఎలాగైనా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనండి, ఎలాగైనా ఫోల్డ్ చేయండి, రైట్? ఎలా ఫోల్డ్ చేసినా సరే రెండు సెల్స్ పక్కన వస్తే కనుక ఆ రెండింటికి డిఫరెన్స్ ఒకటే ఉండాలి, ఓన్లీ 1 బిట్ డిఫరెన్స్ ఉండాలిరా. ఇప్పుడు గమనించండి, ఈ సెల్ రెండు కూడా పక్క సెల్సేరా. ఓకేనా? నేను దీన్ని ఇట్లా ఫోల్డ్ చేశాను అనుకుంటాం, ఇట్లా నేను ఫోల్డ్ చేస్తే ఈ రెండు పక్కన వస్తాయి. ఓకేనా? గమనించండి, రైట్? సో ఈ రెండు కూడా ఏంటి? ఇప్పుడు నాకు పక్క సెల్సేనమ్మా. ఓకేనా? దీస్ టూ ఆర్ ఆల్సో మై అడ్జసెంట్ సెల్స్ ఫర్ మీ. ఓకేనా? అది మీనింగ్ అడ్జసెన్సీ అంటే. సో ఈ సెల్ ఏంటి? 1 0 0, ఈ సెల్ ఏంటి? 1 1 0. ఇప్పుడు గమనించండి, 1 1 నో వేరియేషన్, 0 0 నో వేరియేషన్, ఇక్కడ 0 1, అంటే ఓన్లీ 1 బిట్ ఇక్కడ వేరీ అయ్యి ఉంది. ఓకేనండి? అలాగే ఈ సెల్ కి ఇది పక్క సెల్ అయింది అనమాట మడత పెడితే. ఓకేనండి? కాబట్టి ఎలాగైనా ఫోల్డ్ చేసుకోండి, ఎలా ఫోల్డ్ చేసినా సరే మీకు ఈ రెండు కూడాను అడిషన్ సెల్స్ అవుతున్నాయి కాబట్టి రెండు డిఫరెన్స్ కూడా 1 ఉండాలమ్మా. సో ఈ సెల్ ఏంటి? 0 0 0, ఈ సెల్ ఏంటి? 0 1 0. చూడండి, 0 0 కామన్, 0 0 కామన్, ఓన్లీ ఇక్కడ కూడా మనకి ఓన్లీ 1 బిట్టే వేరీ అవుతుంది. అందుకని మనము గ్రే కోడ్ తీసుకుంటున్నాము. ఓకేనామా? అందుకని మనం ఇక్కడ మనము గ్రే కోడ్ రాస్తున్నాము. అది తప్ప గ్రే కోడ్ యొక్క ఇంకా సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు. ఓకేనా? గ్రే కోడ్ ఎందుకు రాస్తున్నాం మనము అంటే సింగిల్ బిట్ వేరియేషన్ లో ఉండడానికి మాత్రమే రాస్తున్నాము. ఓకేనా అండి? ఇప్పుడు మీరు ఇది ఈ వాల్యూ ఎంతమ్మా? 0 0 0. ఈ వాల్యూ ఎంత? 0 0 1. దీని వాల్యూ ఎంత? 0 1 1. ఈ వాల్యూ ఎంత? 0 1 0. ఈ వాల్యూ ఎంత? 1 0 0. ఇది 1 0 1 1 1 1 1 1 0. ఓకేనండి? ఇప్పుడు మీరు దీనికి ఈక్వలెంట్ డెసిమల్ వాల్యూస్ రాయండి అమ్మా. 0 0 0 అంటే ఎంత? 0. 0 0 1 అంటే వాల్యూ ఎంత? 1. 0 1 1 అంటే వాల్యూ ఎంత? 3 డెసిమల్ వాల్యూ. 0 1 0 అంటే వాల్యూ ఎంత? డెసిమల్ వాల్యూ ఎంత? 2. 1 0 0 అంటే వాల్యూ ఎంత? 4. ఓకే, 4 2 1 కూడా వేసుకోండి, వచ్చేస్తుంది మీకు వాల్యూస్, రైట్? 1 0 1 అంటే వాల్యూ ఎంత? 5. 1 1 1 అంటే వాల్యూ ఎంత? 7. 1 1 0 అంటే వాల్యూ ఎంత? 6. ఓకేనండి? అర్థమవుతుందమ్మా? ఇదన్నమాట. సో మనం ఎప్పుడు కూడా 3 వేరియబుల్ కరెంట్ వచ్చినప్పుడు ఇట్లా రాస్తాం. నేను ప్రతిసారి చెప్పనమ్మా మీకు,
ప్రతిసారి మనం రాసుకోము. సింపుల్గా ఎలా రాస్తాము మనం? సింపుల్గా మనము ఈ విధంగా రాస్తామండి కార్నర్ మ్యాప్ ఇచ్చేటప్పుడు. ఓకేనా? ఎట్లాగా? ఇదిగోండి ఈ విధంగా అనమాట. రైట్? 0 0 1 2 3 ఇలా రాస్తామన్నమాట. రైట్? 4 5 6 7 ఓకేనమ్మా? అవన్నీ ఎక్కడ మీకు ఉంది? 0 1 2 3 4 5 6 7 ఓకేనండి? ఇలా మనం రాస్తాము. ఓకేనా? కార్నర్ మ్యాప్ని మనము ఈ విధంగా రాస్తాము. కింద చెప్పినట్టుగా ఈ కార్నర్ మ్యాప్ ఎస్ఓపి ఫామ్ లో ఉపయోగించుకోవచ్చు, పిఓఎస్ ఫామ్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రైటింగ్ హియర్ ఎస్ఓపి ఫామ్. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్ ఇన్ ఎస్ఓపి ఫామ్. ఐఎమ్ రైటింగ్ హియర్ ఇన్ ఎస్ఓపి ఫామ్. ఓకే, సో చూడండి ఇక్కడ ఎస్ఓపి అంటే ఏంటి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఎస్ఓపి అంటే ఏంటి? ఇక్కడ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకేనండి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఇది ఏ, ఇది 3 వేరియబుల్ కార్నర్ మ్యాప్ కదా, ఏ బిసి. చూడండి అమ్మా, మళ్ళీ నేను అలాగే ఇస్తున్నాను రా. ఏ బిసి మొత్తం బొమ్మను అలాగే ఇస్తున్నాను రా. రైట్? ఏ కెన్ టేక్ వాల్యూస్ 0 and 1 or 1. బిసి కెన్ టేక్ వాల్యూస్ ఫ్రమ్ 0 0 అవ్వచ్చు, 0 1 అవ్వచ్చు, 1 1 అవ్వచ్చు, 1 0 అవ్వచ్చు. మీరు మర్చిపోయి ఇక్కడ మీరు 1 0 1 1 పెట్టారంటే పోయినట్టేనమ్మా. మనకు రాస్తోంది గ్రే కోడ్. ఇక్కడ రాస్తోంది గ్రే కోడ్. ఓకేనండి? సో ఇది ఈ వాల్యూ ఎంత? 0 0 0. దిస్ వాల్యూ ఈస్ 0 0 0. దిస్ వాల్యూ ఈస్ 0 0 1. దిస్ వాల్యూ ఈస్ 0 1 1. దిస్ వాల్యూ ఈస్ 1 సారీ 0 1 0. This value is 1 0 0. This value is 1 0 1. This value is 1 1 1. This value is 1 1 0. ఓకేనండి? ఇప్పుడు ఇదేంటిది? ఏబిసి. ఓకే, ఇప్పుడు ఎస్ఓపిలో ఏంటి మనకి? 0 అంటే కాంప్లిమెంటెడ్ ఫామ్, 1 అంటే ట్రూ ఫామ్. ఓకే, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 0 ఉంది అంటే ఇది ఏమవుతుంది? ఇది ఏ బార్ అవుతుంది. ఓకేనా? is a bar. This is a. ఇక్కడ 0 0 అంటే ఏమవుతుంది? ఇది బి బార్, సి బార్, ఇది బి బార్ సి, ఇది బి సి, ఇది బి సి బార్. ఓకేనండి? 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంట్ ఫామ్, 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్. ఇప్పుడు నాకు ఈ టర్మ్ ఏమవుతుందమ్మా? ఈ సెల్ ఏమవుతుంది? 0 0 0 అంటే ఏ బార్, బి బార్, సి బార్. ఇది ఏ బార్, బి బార్ ఉందమ్మా ఇక్కడ చూసుకోండి. ఇక్కడ తర్వాత 0 0 1 అంటే ఏ బార్, బి బార్, సి. 0 1 1 అంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ బార్, బి, సి. ఇది ఇట్ రిప్రజెంట్స్ ఏ బార్, బి, సి. 1 0 0 represents A, B bar, C bar. 1 0 1 అంటే it represents A, B bar, C. 1 1 1 అంటే it represents A, B, C. 1 1 0 అంటే it represents A, B, C bar. అంతే, సింపుల్. ఓకేనండి? ఇలా రాస్తాం ఎస్ఓపిలో. అంటే దీస్ ఆల్ ఆర్ మిన్ టర్మ్స్. అంటే ఈ వాల్యూ ఎంతది? దిస్ ఈజ్ m0, మిన్ టర్మ్ m0. ఓకే, విల్ టేక్ అనదర్ కలర్. Another color. See here, this is min term m0. It represents min term m1. It represents min term m2. ఇది m2 అవుతుందమ్మా, ఇది m3 అవుతుందిరా. అవునా? ఇదిగోండి 0 1 2 3 కదా, అందుకని అనమాట. ఇది 3, ఇది 2 కదా డెసిమల్ వాల్యూ. ఇది 1, ఇది 0. అలాగే ఇట్ రిప్రజెంట్స్ 4, ఇది 5, ఇది 6, ఇది 7. అంటే దిస్ రిప్రజెంట్స్ m4, దిస్ రిప్రజెంట్స్ m5, దిస్ రిప్రజెంట్స్ m7, దిస్ రిప్రజెంట్స్ m6. ఇదన్నమాట. రైట్ నౌ అలాగే ఇప్పుడు మనము లెట్ us set for POS. POS రాద్దామమ్మా. POS రాద్దాము.
పీఓఎస్ వస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త కావాలరా. అందరూ పీఓఎస్ తప్పులు చేస్తుంటారనమాట. ఓకే, ఇందాక మాకు కూడా మిస్టేక్ వచ్చింది ఇక్కడ పీఓఎస్ చేస్తున్నప్పుడు. ఓకే, ఇక్కడ రైట్. సో జాగ్రత్త పడండి. పీఓఎస్లో ఏంటి? పీఓఎస్లో ఏంటి? పీఓఎస్లో జీరో రిప్రజెంట్స్ ఇన్ పీఓఎస్. ఇన్ పీఓఎస్ జీరో రిప్రజెంట్స్ ట్రూ ఫామ్, 1 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్. ఇది గుర్తుంచుకోవాలి, రైట్. ఇక్కడ ఏమవచ్చు బీసీ, ఇక్కడ ఏమవచ్చు బీసీ. ఇది 0 0 0 1 1 0 1 1. ఇది 0, ఇది 1, రైట్. నౌ గమనించండి, 0 అంటే ఏంటి? ట్రూ ఫామ్. అంటే ఇది వాల్యూ ఏ, ఇది వాల్యూ బి బార్. ఓకే, ఇది ప్రస్తుతం మనం ఇప్పుడు ఏంటి మనం రాస్తున్న ఇప్పుడు పిఓఎస్ రాస్తున్నామమ్మా. దిస్ ఈజ్ పిఓఎస్. ఇది ఎస్ఓపి. ఎస్ఓపి ఫామ్ లో మనం రాస్తున్న కార్నాక్ మ్యాప్ అనమాట, రైట్. ఈ వాల్యూ ఎంత? 0 0 0. సేమ్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, రైట్. నేను దీన్నే ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు. దీని వాల్యూ ఎంత? 0 0 1. దీని వాల్యూ ఎంత? 0 1 1. దీని వాల్యూ 0 1 0. దీని వాల్యూ ఎంత? 1 0 0. దీని వాల్యూ ఎంత? 1 0 1. దీని వాల్యూ ఎంత? 1 1 1. దీని వాల్యూ ఎంత? 1 1 0, రైట్. 0 0 0 అంటే దీని యొక్క డెసిమల్ వాల్యూ 0. 0 0 1 డెసిమల్ వాల్యూ 1. 0 1 1 డెసిమల్ వాల్యూ 2. 0 1 0 డెసిమల్ వాల్యూ 3. 1 0 0 డెసిమల్ వాల్యూ 4. 1 0 1 డెసిమల్ వాల్యూ 5. 1 1 1 డెసిమల్ వాల్యూ 7. సారీ, చూసారు తప్పు చేశాను ఇక్కడ నేను. డెసిమల్ వాల్యూ 0 1 0 అంటే 2. 0 1 1 అంటే 3. చూసారు తప్పు చేశాను. అదే 1 1 0 అంటే 6. ఓకే, 0 1 2 3 4 5 6 7 అలా రాసుకుంటున్నాము, రైట్. బాగానే ఉంది. ఇప్పుడు 0 0 0 రాసాం కదా. ఇక్కడ ఏ బి బార్ రాసాము. ఇక్కడ ఏమవుతాయి వాల్యూస్? బిసి. 0 0 0 అంటే ఏంటి? ట్రూ ఫామ్. ఓకేనా. రాస్తానేంటి? పిఓఎస్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. కాబట్టి ఏమవుతుంది ఇది? ఇక్కడ ఇది బి ప్లస్ సి అవుతుందమ్మా వాల్యూ. ఇది బి ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కదా. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ పిఓఎస్ కదా, ఇలా రాసుకోవాలి కదా మనము. 0 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్. ఓకే, ఇక్కడ 0 1 అన్నామంటే బి ప్లస్ సి బార్. 1 1 అంటే మీనింగ్ ఏంటి? బి బార్ ప్లస్ సి బార్. ఇక్కడ బి బార్ ప్లస్ సి. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ 0 0 0 అంటే వాట్ ఈస్ ద వాల్యూ? ఏ, I will take another color. A plus B plus C. ఇక్కడ 0 0 1 అంటే వాల్యూ ఏంటి? A ప్లస్ B ప్లస్ C బార్. ఇక్కడ 0 1 అంటే మీనింగ్ ఏంటి? A ప్లస్ B బార్ ప్లస్ C బార్. 0 0 అంటే మీనింగ్ ఏంటి? A ప్లస్ B బార్ ప్లస్ C. 1 0 0 మీనింగ్ ఏంటి? ఏ బి బార్ రాశానండి. ఇక్కడ ఏ బార్ కదా. దిస్ ఈజ్ ఏ బార్ కదమ్మా. ఏ 0 అయితే ట్రూ ఫామ్, ఏ 1 అయితే కాంప్లిమెంట్ ఫామ్. ఏ బార్ కదా, రైట్. సో ఇక్కడ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఏంటి? ఏ బార్ ప్లస్ బి
ప్లస్ సి బార్. ఈ మిన్ టర్మ్ అనమాట, సారీ మ్యాక్స్ టర్మ్ అనమాట ఇది. ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇస్ కాల్డ్ మ్యాక్స్ టర్మ్. ఓకేనా అండి. సో ఇదేమవుతుంది, ఇది ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఇక్కడ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి. ఓకేనా, ఇవి మనకి వాల్యూస్ అనమాట. నౌ మరి వీటి మిన్ టర్మ్స్ యొక్క వాల్యూస్ ఏంటండి? మిన్ టర్మ్స్ వాల్యూస్ ఏంటండి? సారీ, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ కదా, మ్యాక్స్ టర్మ్స్, రైట్? దిస్ ఈజ్ క్యాపిటల్ M0, దిస్ ఈజ్ క్యాపిటల్ M1 మ్యాక్స్ టర్మ్. అంతేనమ్మా? కొంచెం ఎక్కేసుకోండి ఒకసారి, ప్రీవియస్ క్లాస్లో ఒకసారి టేబుల్ మీరు గీసారి కదా, చూడండి సార్, మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ మ్యాక్స్ టర్మ్ 3, this is max term 2, this is max term 4, this is max term 5, this is max term 7, this is max term 6. This is max term 6. ఓకేనా అండి. ఇది 3 వేరియబుల్ కార్నాక్ మ్యాప్ యొక్క రిప్రజెంటేషను. ఇది 3 వేరియబుల్ కార్నాక్ మ్యాప్ని ఎస్ఓపి ఫామ్లో రాస్తే ఎలా రాసుకోవాలన్నది. ఇది 3 వేరియబుల్ కార్నాక్ మ్యాప్ని పీవీఎస్ ఫామ్లో రాస్తే ఎలా రాస్తాము అన్నదన్నమాట. ఓకేనమ్మా, సింపుల్, ఒకటే కాన్సెప్ట్ని మనము ముందుకు పట్టుకెళ్తున్నాం అనమాట, రైట్? అలాగే లెట్ us టాక్ అబౌట్ 4 వేరియబుల్ కార్నాక్ మ్యాప్ ఆల్సో. సో 4 వేరియబుల్ కార్నాక్ మ్యాప్, రైట్? 4 వేరియబుల్ కార్నాక్ మ్యాప్. 4 వేరియబుల్ కార్నాక్ మ్యాప్ అంటే ఏంటమ్మా? I have 4 variables A, B, C, D. ఓకేనా, I have 4 variables A, B, C, D. 4 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి అమ్మా, అప్పుడు దాని మీనింగ్ ఏంటి? 2^4 కాంబినేషన్స్ ఆర్ ప్రెసెంట్. 2^4 మీన్స్ 16 కాంబినేషన్స్ ఆర్ దేర్. ఓకేనండి, ఇది ప్లేస్ సరిపోదు, కొద్దిగా పెద్దగా గీస్తాను, చూడండి ఒకసారి. ఇది 2^4 16 కాంబినేషన్స్ మస్ట్ బి ప్రెసెంట్ అనమాట. ఓకేనండి. సో ఆ 16 వేరియబుల్స్ ని ఎలా రాస్తున్నాం అంటే ఇదేంటిది? ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఏ కామా బి కామా సి కామా డి అని అనమాట అర్థం. ఓకేనా, 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, రైట్? 4 వేరియబుల్స్ అంటే ఐ హ్యావ్ టోటల్ 16 కాంబినేషన్స్. సో ఎలా రాస్తాం మనం అంటే ఇదిగోండి, ఇలాగా రాస్తాం అనమాట. ఓకే, దిస్ ఈస్ ద మెథడ్. 4 వేరియబుల్స్ కాబట్టి 16 combinations must be present. 16 combinations must be present. Okay, so I'm making 16 cells, 4×4. Okay, I'm making here 16 cells. Okay, Randy, 16 combinations are there. So 16 combinations అంటే చూడండి ఇక్కడ ABCD కదా. సో ఒకవైపు ఇక్కడ నేను AB రాసుకుంటున్నాను, ఇంకోవైపు CD రాస్తున్నానండి. సో AB అంటే ఐ హ్యావ్ 4 కాంబినేషన్స్. ఎలా రాయాలి మనం వాటిని? యూర్ రైటింగ్ గ్రే కోడ్ కాబట్టి ఏమవుతుంది? ఇది 00 01 11 10 అవుతుందమ్మా కోడ్. ఇక్కడ వాల్యూస్ ఇక్కడ 00 01 11 10 అవుతుందమ్మా ఇక్కడ వాల్యూస్. ఓకేనండి. నౌ ఇప్పుడు మీరు గమనించండి, వాట్ ఈస్ దిస్ సెల్ రిప్రజెంట్? What is this cell? What will this cell represent? Okay, 0 0 0 0. ఇది 0 0 0 1 అంతే కదా. ఇది ఇటేపు 0 0, ఇటేపు 1 1. ఓకే, సో 0 0 1 1. ఇది ఇటువైపు నుంచి 0 0, ఇటువైపు నుంచి 1 0. సో 0 0 1 0.
ఇది ఇటువైపు నుంచి 01, ఇటువైపు నుంచి 00, రైట్? సో 01 00. ఇది ఇటు నుంచి 01, ఇటు నుంచి 01 కదా, రైట్? సో 01 01. నెక్స్ట్ ఇది 01 11, 01 11. ఇటు నుంచి 01, ఇటు నుంచి 10, 01 10. ఇక్కడ ఇటు నుంచి 11, ఇటు నుంచి 00. ఓకే, 1 1 0 0. ఇటు నుంచి 11, ఇటు నుంచి 01. సో 1 1 0 1. ఇటు 1 1 1 1. ఇటు 1 1 1 0. ఇది 1 0 0 0. ఇది 1 0 0 1. ఇది 1 0 1 1. and this will become 1 0 1 0. ఓకే, ఇప్పుడు మీరు దీనికి ఈక్వలెంట్ డెసిమల్ వాల్యూస్ రాయండి అమ్మా, ఇందాకట్లాగే. గమనించండి, 0 0 0 0 మీన్స్ డెసిమల్ వాల్యూ 0, 0 0 0 1 మీన్స్ డెసిమల్ వాల్యూ 1, 0 0 1 1 మీన్స్ డెసిమల్ వాల్యూ 3, 0 0 1 0 మీన్స్ డెసిమల్ వాల్యూ 2. సో గమనించండి, 0 1 2 3 అలా వస్తున్నాయి. ఓకేనా? అలాగే ఇటు వస్తుందమ్మా. ఇది 4, చెక్ చేసుకోండి, వాల్యూస్ చెక్ చేసుకోండి. ఇది 5 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఇది 7 అవుతుంది. 0 1 1 మీన్స్ 7. ఓకే, అలాగే ఇటు కూడా వస్తుందిరా. ఇది 8, ఇక్కడ వస్తుంది 8, ఇది 9 అవుతుంది. అవునా? 1 0 0 1 మీన్స్ 9. ఓకే, ఇది 10 అవుతుంది, ఇది 11 అవుతుంది. అంటే ఇక్కడ ఇటువైపు ఏ విధంగా అయితే మనకి ఉల్టా అయిందో ఇటువైపు కూడా అదే విధంగా ఉల్టా అయింది అనమాట. ఓకేనమ్మా? అది గుర్తుంచుకోండి, రైట్? ఇది 11 అవుతుంది వాల్యూ, ఇది 12 అవుతుంది, డెసిమల్ వాల్యూ 12. ఈ డెసిమల్ వాల్యూ 1 2 3 4 5 6 7 8 9 10 11, సారీ 1 1 0 0 అంటే వాల్యూ ఎంత? 12. ఓకే, ఈ 12, this is 13, this is 14 and this is 15. ఓకేనండి? ఇలా మనం రాస్తాము, ఇలా మనం జనరల్గా తయారు చేస్తాము 4 వేరియబుల్ కార్నాట్ మ్యాప్. గమనించండి, ఇక్కడ కూడా మనము గ్రే కోడ్ ఉపయోగించామమ్మా. ఎందుకు గ్రే కోడ్ ఉపయోగించాము అంటే గ్రే కోడ్ ఈజ్ ఏ we call it ఓన్లీ సింగిల్ వేరియబుల్ మారుతుంది అనమాట. అడ్జసెంట్ లో కనుక మనం చెక్ చేసుకుంటే కనుక సారీ, ఇట్స్ కాల్డ్ ఇట్ ఈస్ కాల్డ్ యూనిట్ డిస్టెన్స్ కోడ్. ఓకేనమ్మా? సింగిల్ యూనిట్ మొత్తం డిస్టెన్స్ వస్తుందమ్మా, రైట్? సో గమనించండి, ఏదైనా మీరు తీసుకోండి వాల్యూస్ని, రైట్? అడ్జసెంట్ గా తీసుకుంటే కనుక ఆ యూనిట్లో కూడాను ఓన్లీ ఒక్క వేరియబుల్లే మారుతుంది అనమాట. ఓన్లీ వన్ వేరియబుల్ విల్ డిఫర్. ఓకే, ఇప్పుడు మీరు ఈ రెండు తీసుకుంటే కనుక 0 1 0 1, ఇది 0 1 1 0 1 1. గమనించండి, 0 0 కామన్, 1 1 కామన్, ఇక్కడ 1 1 కామన్, 0 1 మాత్రమే వేరే అయింది అనమాట అక్కడ. ఓకే, ఓన్లీ సింగిల్ బిట్ వేరే అయింది అనమాట. ఓకేనండి? సింగిల్ బిట్ మాత్రమే వేరే అయింది. అలా మనం తీసుకోవాలి. అడ్జసెంట్స్ ఎలాగైనా సరే, ఇప్పుడు మీరు ఇది తీసుకుంటే కనుక, ఓకే, 0 1 1 0 ఈ వాల్యూ 1 1 0 1 1 0. చూడండి, లాస్ట్ 3 బిట్స్ సేమ్, ఓన్లీ ఎంఎస్బి మాత్రం ఇక్కడ మారింది అనమాట. ఓకేనా? ఓన్లీ సింగిల్ బిట్టే మారుతుంది. అడ్జసెంట్సీ అంటే ఏం చెప్పాను నాకు మీకు నేను? ఎలాగైనా మీరు ఫోల్డ్ చేయండి. ఓకేనా? ఎలాగైనా సరే మీరు దాన్ని ఫోల్డ్ చేయండి, రైట్? ఎలాగైనా సరే మీరు దాన్ని ఫోల్డ్ చేయండి. మీకు పక్క సెల్స్ మాత్రం 1 బిటే డిస్టెన్స్ ఉంటాయి అనమాట. 1 బిట్టే వేరీ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు గమనించండి, ఇది ఓకే, 8 and 10 ఆర్ అడ్జసెంట్ సెల్స్. ఓకే,
1000 8 అంటే 10 అంటే 1010 10 అంటే గమనించండి 00 కామన్ 00 కామన్ 11 కామన్ ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 ఉందమ్మా మీకు ఓకేనా ఓన్లీ 1 బిట్టే వేరీ అయిందనమాట 1 బిట్టే వేరీ అయిందనమాట ఓకేనా అండి అలాగే మీరు ఏమైనా చూసుకోండి ఎడిసెంట్ సెల్స్ ఇప్పుడు 4 6 ఆర్ ఎడిసెంట్ సెల్స్ 4 6 ఆర్ ఎడిసెంట్ సెల్స్ ఓకేనండి 4 వాల్యూ ఎంత 0 1 0 0 6 వాల్యూ ఎంత 0 1 1 0 గమనించండి ఈ రెండు బిట్లు సేమ్ ఈ బిట్ సేమే ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 1 ఉందమ్మా ఓకేనా అలాగే 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 మీకు 02 కూడా మీకు ఎడిసెంట్ సెల్ అండి ఓకేనా 0 అంటే 0 0 0 0 2 అంటే 0 0 1 0 ఓన్లీ ఒక్క బిట్ ఇక్కడ వేరీ అయిందమ్మా ఓన్లీ ఒక్క బిట్ ఇక్కడ వేరీ అయిందమ్మా రైట్ అలాగే మీరు కనుక చెక్ చేసుకుంటే 0 అండ్ 8 ఇది కూడా రెండు కూడాను ఎడ్జసెన్సీ ఏ 0 8 0 8 సో 0 అంటే 0 0 0 0 8 అంటే 1 0 0 0 నువ్వు ఎడ్జసెన్సీ అమ్మా 3 బిట్స్ సేమ్ గా ఉన్నాయి ఒక బిట్టే వేరీ అయింది అలాగే 1 9 కూడా ఎడిసెంట్ సెల్స్ అనమాట 1 అంటే 0 0 0 1 9 అంటే 1 0 0 1 3 బిట్స్ సేమ్ గా ఉన్నాయి ఒక బిట్ ఇక్కడ నాకు వేరీ అయింది అనమాట ఓకేనా సో అలాగా మనం ఎట్లా బిట్ తీసుకున్నా సరే కార్నాక్ మ్యాప్ లో మీరు ఎలా తీసుకున్నా సరే ఎడిసెంట్ సెల్స్ మస్ట్ బి డిఫర్ బై ఓన్లీ 1 బిట్ అనమాట అట్లా వస్తుంది గ్రే కోడ్ తీసుకుంటే అందుకని మనము తీసుకోవడమేమో గ్రీలో తీసుకుంటున్నామమ్మా మ్యాప్ని తీసుకుంటుందేమో ఇన్ గ్రే కోడ్ తీసుకుంటున్నాం మ్యాప్ని చేస్తున్న ప్రాబ్లం ఏంటి ఇన్ బైనరీ చేస్తున్నాం ప్రాబ్లమ్ని ఓకేనా తీసుకుంటున్న కోడ్ ఏమో గ్రే కోడ్ తీసుకుంటున్నాము బట్ ప్రాబ్లం మాత్రం ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ చెప్తున్నాం అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ చెప్తున్నాం అనమాట మనము ఓకేనా అండి ఇప్పుడు దీనికి ఇదే మనం దీన్నే ఎస్ఓపి ఎలా రాస్తాం ఎస్ఓపిని ఎస్ఓపి ఎలా రాస్తాం అంటే నేనమ్మా ఇక్కడే చెప్పేస్తాను ఎలా రాస్తామో ఓకే ఐ టెల్ యూ హియర్ ఇట్ సెల్ఫ్ ఎస్ఓపి ఎలా రాస్తామన్నది ఇంకో బొమ్మ గీయకుండా టైం ఫ్యాక్టర్ కాబట్టి ఇంకో డయాగ్రామ్ గీయకుండా ఇక్కడే చెప్పేస్తాను గమనించండి ఎస్ఓపి రాస్తున్నప్పుడు 4 బిట్లో ఎస్ఓపి రాస్తున్నప్పుడు ఎస్ఓపి అంటే ఏంటి 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్ 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్ ఓకేనా 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్ 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్ రైట్ అప్పుడు ఏమవుతుంది ఇది ఇక్కడ 0 0 అంటే ఏమవుతుంది ఇది ఏ బార్ బి బార్ ఏ బార్ బి బార్ ఇది ఏ బార్ బి దిస్ ఈజ్ ఏబి దిస్ ఈజ్ ఏబి బార్ దిస్ ఈజ్ ఏబి బార్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఇది ఓకేనా ఇది వచ్చినప్పటికీ సి బార్ డి బార్ సి బార్ డి బార్ ఇది సి బార్ డి దిస్ ఈజ్ సిడి దిస్ ఈజ్ సిడి బార్ ఓకే ఇక్కడ 0 0 0 0 అంటే ఏ అంటే దిస్ ఓకే ఇక్కడ 0 0 0 0 అంటే ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ ఎస్ఓపి ఫామ్ గా మనం రాయాల్సింది అదనమాట రాస్తున్నానమ్మా అక్కడ నేను ఓకేనా ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ ఇది వచ్చినప్పటికీ ఈ టర్మ్ ఏమవుతుందమ్మా ఇది ఏ బార్ బి బార్ సి బార్ డి ఓకే ఏ బార్ బి బార్ సి బార్ డి రైట్ ఈ టర్మ్ ఏమవుతుందండి ఇది ఏ బార్ బి బార్ సిడి ఏ బార్ బి బార్ సిడి అంతేనా కదా ఇటు నుంచి ఏ బార్ బి బార్ ఇటు నుంచి సిడి రైట్ ఇక్కడ ఏమవుతుంది ఏ బార్ బి బార్ సి డి బార్ ఓకేనండి అది మనకు అవుతుంది అనమాట అక్కడ రైట్ నౌ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ వాల్యూ ఏంటి ఏ బార్ బి సి బార్ డి బార్ ఏ బార్ బి సి బార్ డి బార్ ఇక్కడ ఏమవుతుందమ్మా ఏ బార్ బి సి బార్ డి ఏ బార్ బి సి బార్ డి రైట్ ఇక్కడ ఏమవుతుంది టర్ము ఏ బార్ బి సి డి ఓకే ఇక్కడ ఏమవుతుంది ఏ బార్ బిసి డి బార్ ఓకేనండి దిస్ ఇస్ ద మిన్ టర్మ్ హియర్
సో ఇక్కడ ఏమవుతుంది ఏ బి సి బార్ డి బార్, రైట్? అండ్ వాట్ హియర్ విల్ కమ్ ఏ బి సి బార్ డి. ఓకే, ఇక్కడ ఏమవుతుందమ్మా టర్మ్ ఇది ఏబిసిడి. ఇక్కడ ఏమవుతుంది ఏబిసిడి బార్. ఇక్కడ ఏబి బార్ సి బార్ డి బార్. What is the term here? What is the term here? A B bar C bar D. What is the term here? A B bar C D. What is the term here? A B bar C D bar. ఓకే, ఇవన్నమాట మనకు వచ్చేవి, రైట్? అంటే ఎట్లా రాసాను వీటి నేను? ఇదిగోండి, ఇటు నుంచి ఏ బార్ బి బార్, ఇటు నుంచి సి బార్ డి బార్. ఓకే, అదే ఇక్కడ రాశాను. ఇటు నుంచినేమో ఏ బార్ బి బార్, ఇటు నుంచి సి బార్ డి, అది అక్కడ రాశాను. ఇక్కడ నుంచి ఇటు నుంచి ఏ బార్ బి బార్, ఇటు నుంచి సిడి, అది రాశాను. ఓకేనమ్మా, అది రైట్. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది మనకి? ఇది దిస్ ఈజ్ మిన్ టర్మ్ 0, దిస్ ఈజ్ మిన్ టర్మ్ 1, దిస్ ఈజ్ మిన్ టర్మ్ 2, దిస్ ఈజ్ మిన్ టర్మ్ 3. చూసారు తప్పు మళ్ళీ నేను. దిస్ ఈజ్ మిన్ టర్మ్ 3, దిస్ ఈజ్ మిన్ టర్మ్ 2, దిస్ ఈజ్ మిన్ టర్మ్ 4, మిన్ టర్మ్ 5, మిన్ టర్మ్ 6, మిన్ టర్మ్ 7, మిన్ టర్మ్ 8, మిన్ టర్మ్ 9, మిన్ టర్మ్ 10, మిన్ టర్మ్ 11. This is min term 12, min term 13, min term 14 and min term 15. ఓకేనండి, ఇవన్నమాట. ఇది ఎస్ఓపిలో రాస్తే కనుక, ఇది ఎస్ఓపి రాస్తే కనుక. ఓకేనా? పిఓఎస్ అయితే ఏం చేయాలి ఇప్పుడు మనము? వాట్ ఈస్ పిఓఎస్? పిఓఎస్ రాయాలంటే 1 represents complemented form, 0 represents true form. 0 represents true form, right? అప్పుడు ఏమవుతుంది? ఇది ఇక్కడ రాస్తున్నానమ్మా, నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకే, దీని మీద నేను ఓవర్ రైట్ చేస్తున్నానమ్మా, మీరు సపరేట్గా రాసుకోండి బుక్లో, రైట్? సో ఇవి మాత్రం మామూలే కదా, ఇవి మాత్రం ఇక్కడ మామూలే, రైట్? వాల్యూస్ మొత్తం అవే ఉంటాయి, వాల్యూస్ ఏం మారవు. ఈ మిన్ టర్మ్ ఎక్స్ప్రెషన్స్ మారుతాయి అన్నమాట. ఓకేనా? దిస్ మిన్ టర్మ్ విల్ బికమ్ నౌ ఇక్కడ మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి ఇక్కడ. ఓకే, నౌ యూ హావ్ టు రైట్ ఇన్ మ్యాక్స్ టర్మ్స్ రిప్రజెంటేషన్. చూడండి ఇక్కడ 0 0 0 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్. సో అప్పుడు ఏమవుతుంది మనకి? ఇది ఏ ప్లస్ బి. ఓకే, ఇది ఏ ప్లస్ బి బార్, ఇది ఏ బార్ ప్లస్ బి బార్, ఇది ఏ బార్ ప్లస్ బి, ఏ బార్ ప్లస్ బి. ఇదేమవుతుందమ్మా? ఇది దిస్ ఈస్ సి ప్లస్ డి, దిస్ ఈస్ సి ప్లస్ డి బార్, దిస్ ఈస్ సి బార్ ప్లస్ డి బార్, దిస్ ఈస్ సి బార్ ప్లస్ డి, సి బార్ ప్లస్ డి. ఓకేనండి? నౌ వాట్ ఈస్ ద మ్యాక్స్ టర్మ్ హియర్? నౌ వాట్ ఈస్ ద మ్యాక్స్ టర్మ్ హియర్? ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మనకి ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అవుతుందమ్మా ఇక్కడ మనకి ఇది, రైట్? ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మనకి ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బార్. ఓకేనండి? అండ్ నౌ ఇక్కడ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ ప్లస్ డి బార్. ఓకే, నౌ
What is the value here? What is the value here? A plus B plus C bar plus D. Okay, this is the value here, right? ఇక్కడ ఏమవుతుంది? A plus B bar plus C plus D, right? What is the value here? A plus B bar plus C plus D bar. So what is the value here? A plus B bar plus C bar plus D bar. Okay. What is the value here? A plus B bar plus C bar plus D. Okay, Nandi? A plus B bar plus C bar plus D, right? What is the value here? A bar plus B bar plus C plus D, right? Okay, what is the value here? A bar plus B bar plus C plus D bar. సో కొద్దిగా ఓపిక రాయాలన్నా కొద్దిగా ఓపికగా రాయాలి, ఎందుకంటే ఇది ఎస్ఏ క్వశ్చన్ ఫర్ యూ, రైట్? ఇక్కడ మనకి ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్. ఓకే, మొత్తం వన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందమ్మా? ఏ ప్లస్ బి, సారీ, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి, రైట్? ఇక్కడ ఏమవుతుందమ్మా? ఇక్కడ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. వాట్ ఇస్ ద వాల్యూ హియర్? ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బార్. వాట్ ఇస్ ద వాల్యూ హియర్? వాట్ ఇస్ ద వాల్యూ హియర్? ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ప్లస్ డి బార్. ఓకే, వాట్ ఇస్ ద వాల్యూ హియర్? ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ప్లస్ డి. ఓకే, దీస్ ఆర్ ద వాల్యూస్ హియర్, రైట్? ఇప్పుడు మనం దీన్ని ఏమంటాము? మనం దీన్ని అంటే దిస్ ఈజ్ మ్యాక్స్ టర్మ్ 1, మ్యాక్స్ టర్మ్ 0, మ్యాక్స్ టర్మ్ 1, మ్యాక్స్ టర్మ్ 3, మ్యాక్స్ టర్మ్ 2. దిస్ ఈజ్ మ్యాక్స్ టర్మ్ 4, మ్యాక్స్ టర్మ్ 5, మ్యాక్స్ టర్మ్ 7, max term 6. This is max term 12. This is max term 13. This is max term 15. This is max term 14. This is max term 8. This is max term 9. This is max term 11. This is max term 10. Okay, Nama? This is POS representation of 4 variable Karnaugh map. Okay, Nandi? So these are for today's class.